హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పాలన్నం, ఇంకా కోడికూర ప్రిపేర్ చేశానండి. ఈ కొబ్బరి పాలన్నం, కోడికూర కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నారు అంటే ఇంకా మనం బిర్యానీస్ జోలికెళ్ళమండి. ఇదే అంత టేస్టీగా అనిపిస్తుంది. ఇదే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తానండి. మీరు కూడా చూసేయండి. వీడియో చూసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ముందుగా కోడికూర ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మసాలాకి 1 స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ వరకు గసగసాలు తీసుకున్నానండి. ఒక 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న చెక్క, 4, 5 మిరియాలు, ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర, ఒక చిన్న కొబ్బరికాయ ముక్క తీసుకున్నానండి. తర్వాత దీన్ని వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఈ మసాలాలు మొత్తం ఒక అరగంట నానబెట్టి పేస్ట్ చేసుకుంటే కూరలోకి మసాలా చాలా బావుంటుంది. ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ నానేసుకుందామండి. రైస్ అయితే ఒక 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసులు రైస్ తీసుకుని నీట్‌గా వాటర్ వేసి క్లీన్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నామంటే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుందండి కొబ్బరన్నంలోకి. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు చిన్న సైజు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి, ఈ మసాలా మొత్తం పేస్ట్ చేసుకున్నాను. చూడండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చికెన్ అయితే ముందుగానే నీట్‌గా క్లీన్ చేసుకుని కొద్దిగా ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను చికెన్ కర్రీలోకి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా పచ్చివాసన మొత్తం పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మసాలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! దాన్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. లేదు అంటే మనకి పచ్చి పచ్చిగా అనిపిస్తుందండి కూర మొత్తం. ఈ పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకుని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక ఉప్పు, కారం కలిపి పెట్టాను కదా చికెన్ ముందుగానే, ఆ చికెన్ కూడా వేసుకుని మొత్తం సిమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలండి. చికెన్ సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల మాడిపోతుందండి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని వాటర్ మొత్తం బయటకొచ్చేస్తుందండి మూత పెట్టినప్పుడు చికెన్‌లోంచి. ఆ చికెన్ ఆల్మోస్ట్ దాంతోనే ఉడికిపోతుందండి ఆ వాటర్‌తోనే. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. ముందుగా ఒక పావు స్పూన్ వరకు కారం వేసి చికెన్ కలుపుకున్నాను కదా! తర్వాత మళ్ళీ కొద్దిగా సాల్ట్, కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అడుగంతా పట్టకుండా చుట్టూ కలుపుకుంటా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే కర్రీ అయితే దగ్గర పడుతుందండి. ఇప్పుడు దానిలో కొద్దిగా ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను గ్రేవీ కోసం తక్కువగా. వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ కూర అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ మసాలా పేస్ట్ ఇలా నానబెట్టి కొబ్బరి ముక్కలన్నీ వేయటం వల్ల చికెన్‌కి మరింత రుచిగా ఉంటుందండి. టేస్ట్ కూడా అద్భుతంగా అనిపిస్తుంది మనకి. ఇది మనకి కొబ్బరన్నం కాంబినేషన్ కానీ, బగారా రైస్‌లో కానీ చాలా బావుంటుందండి. ఇప్పుడైతే కొబ్బరి పాలు తీసుకోవటానికి ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత ఒక పూర్తి కొబ్బరికాయని కోరు మొత్తం మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్‌ని కూడా వేసుకున్నానండి. అది కొద్దిగా పొంగొచ్చే వరకు మరిగిన తర్వాత ఆ పాలను వడకట్టేసుకొని కొబ్బరిని పక్కకు తీసుకోవాలండి. చూడండి నేను 3 గ్లాసులు వేసుకున్నాను కదా! నాకు కరెక్ట్‌గా రైస్‌కి సరిపోతుంది. దీన్నైతే వడకెట్టేసి పాలను పక్కకు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు మొత్తం వేసుకున్నానండి. 2గా అన్నీ వేసుకుని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 10, 15 జీడిపలుకులు కూడా వేసుకున్నాను. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక 2, 3 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దానిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అది మొత్తం ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్‌ని కూడా వేసుకున్నాను. వాటర్ మొత్తం తీసుకుని ఒక్క నిమిషం పాటు రైస్‌ని వేయించుకుంటే మనకి రైస్ పొడి పొడిలాడుతా వస్తుందండి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ చొప్పున కొబ్బరి పాలు వేసుకోవాలండి. కొబ్బరి పాలు కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తాన్ని బాగా కలుపుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నేను లైట్‌గా వేసుకున్నానండి. వేసుకుని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని నాకు తక్కువ అనిపించి మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. మూత పెట్టుకొని ఒకసారి 15 మినిట్స్ అలా ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే కొబ్బరన్నం కూడా రెడీ అయిపోతుందండి. మనకి మూత తీసి వెంటనే చూడకూడదు. కొద్దిగా టైం తీసుకుని మూత తీసామంటే మనకి రైస్ పొడి పొడిలాడుతా పొలుకులా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనకి ఇలా ఉడికిచ్చి వేయటం వల్ల కొబ్బరి పాలన్నం ఇంకా మంచి ఫ్లేవర్ వచ్చి కమ్మగా ఉంటుందండి.
సింపుల్‌గా ఇలా కొబ్బరన్నం చేసుకొని చక్కగా చికెన్ కర్రీ వండుకున్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి. అంత కమ్మగా ఉంటుంది. రెండిట్ల కాంబినేషన్ అయితే ఒక్కసారి తయారు చేయండి. ఇలా మసాలా వేసి కర్రీనైతే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.